రాజ్యాంగంలో ఒక చాలా కీలకమైన సేఫ్టీ నెట్ ఉంది. దాని గురించి ఈ రోజు మాట్లాడుకుందాం. ఒకవేళ దేశ ప్రెసిడెంటు, వైస్ ప్రెసిడెంటు ఇద్దరూ లేకపోతే ఏం జరుగుతుంది? ఆలోచించారా ఎప్పుడైనా? సాధారణంగా అయితే అధికార క్రమం చాలా స్పష్టంగా ఉంటుంది. దానికి ఆర్టికల్ 65 ఉంది. రాష్ట్రపతి డ్యూటీలో లేకపోతే వైస్ ప్రెసిడెంట్ ఆ బాధ్యతలు తీసుకుంటారు. సింపుల్. మరి అనుకోని పరిస్థితుల్లో ఇద్దరు ఒకేసారి అందుబాటులో లేకపోతే ఏంటి పరిస్థితి? అక్కడే మనకు ఆర్టికల్ 70 కనిపిస్తోంది. ఇది ఒక అల్టిమేట్ సేఫ్టీ నెట్ అన్నమాట. సో ఈ పవర్ వాడుకుని పార్లమెంట్ ఒక క్లియర్ యాక్షనబుల్ ప్లాన్ను రెడీ చేసింది. అదే ప్రెసిడెంట్ డిశ్చార్జ్ ఆఫ్ ఫంక్షన్స్ యాక్ట్ 1969. దీని ప్రకారం లైన్ ఆఫ్ సక్సెషన్ ఇలా ఉంటుంది. ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే ఇది కేవలం థియరీ మాత్రమే కాదు, ప్రాక్టికల్గా టెస్ట్ చేయబడింది కూడా. చట్టం పాసైన కొద్ది నెలలకే ఈ సిస్టమ్ను టెస్ట్ చేసే పరిస్థితి వచ్చింది. అయినా దేశానికి ఒక్క రోజు కూడా హెడ్ ఆఫ్ స్టేట్ లేకుండా పోలేదు. అంటే ఆ సిస్టమ్ పర్ఫెక్ట్గా పనిచేసింది. పవర్ ట్రాన్సిషన్ చాలా స్మూత్గా జరిగింది. ఈ కంటిన్యూటీ ఎంత ముఖ్యమో సుప్రీంకోర్టు కూడా చాలా బలంగా చెప్పింది. ఈ రూలింగ్ రాజ్యాంగపరమైన సేఫ్ గార్డ్స్ యొక్క ముఖ్య ఉద్దేశాన్ని స్పష్టం చేస్తుంది. సో ఈ ముందుచూపు వల్ల దేశానికి కలిగే అసలు ప్రయోజనమేంటి? ఏదేమైనా ప్రభుత్వం ఆగకుండా నడవాలన్నదే దీని వెనకున్న ప్రధాన ఉద్దేశం. సింపుల్గా చెప్పాలంటే ఆర్టికల్ 70 అనేది గందరగోళానికి వ్యతిరేకంగా దేశానికున్న ఒక ఇన్సూరెన్స్ పాలసీ. చెత్త సిచ్యువేషన్ కోసం ప్లాన్ చేసుకోవడమే మనల్ని కాపాడుతుందని చెప్పడానికి ఇదే బెస్ట్ ఉదాహరణ.